శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ ఈ అధ్యాయంలో యోగాభ్యాసం గురించిన ప్రస్తావనలను విస్తారంగా చేశాడు. విస్తారంగా చేసినటువంటి ఆ యోగాభ్యాస క్రమాన్ని యుంజన్నేవం సదాత్మానం యోగి విగతకల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే అనే ఫలవాక్యంతో ఉపసంహారం చేశాడు. పరమాత్మ చెప్పినటువంటి అలాగే యోగశాస్త్రాదుల్లో చెప్పినటువంటి యోగ సాధనాలన్నిటినీ అనుష్ఠించుకుని యోగ సాధనాలన్నిటినీ జాగ్రత్తగా మనసుకు అలవాటు చేసుకుని మనసులో ఉండేటువంటి కల్మషాలన్నీ పోగొట్టుకుని మనస్సును శుద్ధంగా చేసుకున్నట్లయితే అటువంటి వాడు యోగి అవుతాడు. ఆ శుద్ధపడిన మనస్సు కలిగిన ఆ యోగికి సమస్త సుఖాలు అందుతాయి. అత్యంత సుఖం పూర్తిగా అందుతుంది. ఏమాత్రం ఆయాసం లేకుండా అనాయాసంగా అందుతుంది. సాధన ప్రారంభ స్థాయిలో కష్టంగా ఉన్న తర్వాత అనాయాసంగా ఫలితం దాకా వెళ్ళే పరిస్థితి వస్తుంది అనే విషయాన్ని కూడా చెప్పాడు. అయితే ఇంత కష్టపడినటువంటి యోగానికి ఫలితం ఇదేనా, ఇంతేనా, లేదా ఈ యోగాన్ని ఇలా ఎందుకు సాధించుకోవాలి? మాకు కావలసింది పరమాత్మ తత్వజ్ఞానం అని ఇంతకుముందు పరమాత్మే ఒకసారి చెప్పాడు కదా. పరమాత్మ తత్వజ్ఞానం కావాలి అని చెప్పిన తరువాత యోగాభ్యాసం చేసుకోమని, యోగాభ్యాసం చేసుకుంటే అత్యంత సుఖం వస్తుంది అని పరమాత్మే చెప్తున్నాడు. ఒకే పరమాత్మ యోగాభ్యాసం చేసుకుంటే సుఖం కలుగుతుంది అంటున్నాడు. అదే పరమాత్మ ఇంతకుముందు జ్ఞానం తత్వజ్ఞానం కలిగితేనే శాశ్వతమైనటువంటి ఆనందం కలుగుతుంది అన్నాడు. రెండు వాక్యాలకు ఏమైనా విరోధం లాంటిది ఉన్నదా? ఒక క్రమాన్ని అభిప్రాయపడుతూ చెప్తున్నాడా, ఒక వరుసని పరమాత్మ చెప్పబోతున్నాడా అనే సందేహాలకు సమాధానంగా పరమాత్మ పై శ్లోకంలో ఇలా అంటున్నాడు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన అని. ఈ చెప్పినటువంటి యోగాభ్యాసానికి ఫలితం మనస్సు శుద్ధపడటం అని మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉన్నాం కదా. మనస్సు శుద్ధపడిన తరువాతే తత్వజ్ఞానం కలుగుతుంది. తత్వజ్ఞానం కలగకుండా ఏమాత్రం ఆ శాశ్వతమైనటువంటి సుఖం కలిగే అవకాశం లేదు. ఆ కలిగే అవకాశం లేనే లేదు. కానీ తత్వజ్ఞానం కలగాలి అంటే మనస్సు శుద్ధంగా ఉండాలి. మనస్సు శుద్ధపడకపోతే తత్వజ్ఞానం కలిగే అవకాశం లేదు. మనస్సు శుద్ధపడాలి అనంటే ఈ యోగాభ్యాసం చేసుకోవాలి. మరొక దారి ఉంటే ఉండవచ్చు కాక, మరొక దారి కూడా ఉంది అని ప్రామాణికులు అంటే అనవచ్చు కాక, కానీ యోగాభ్యాసం పరమాత్మ చెప్పినటువంటి ఈ సద్గుణాలను మనసులో ఉంచుకోవటం, దుర్గుణాలన్నిటినీ మనసులోంచి పెకిలించి వేసేయటం అనేటువంటి యోగాభ్యాసం గనక చేసుకున్నట్లయితే మనస్సు శుద్ధపడి తత్వజ్ఞానం తొందరగా అందుతుంది అనే అభిప్రాయంతో ఇటువంటి యోగాన్ని సాధించుకున్నటువంటి సాధకుడు యోగసిద్ధుడు సర్వభూతస్థమాత్మానం సర్వభూతాలయందు తన యొక్క స్వరూపాన్ని, పరమాత్మ యొక్క స్వరూపాన్ని దర్శిస్తాడు. సర్వభూతాని చ ఆత్మని, పరమాత్మ స్వరూపంలో ఆత్మతత్వంలో సమస్త భూతాలను కూడా చూస్తాడు. ఈక్షతే యోగయుక్తాత్మ, యోగంతో కూడినటువంటి మనస్సు కలిగిన ఈ సాధకుడు ఈ రకంగా చూడటానికి యోగ్యుడవుతాడు. ఈక్షతే యోగయుక్తాత్మ, ఈ రకంగా చూసి సర్వత్ర సమదర్శన, ప్రతి వస్తువులోనూ సమం నిర్విశేషమైనటువంటి ఆ పరమాత్మను దర్శిస్తాడు. ఆ పరమాత్మను దర్శించేటువంటి శక్తి ఈ యోగాభ్యాసం వలన కలుగుతుంది. ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన అని అంటున్నాడు. యోగాభ్యాసానికి ఫలితం పరమాత్మ తత్వజ్ఞానమే. యోగాభ్యాసానికి మధ్యలో వచ్చేటువంటి ఫలం బుద్ధి పూర్తిగా శుద్ధపడటం, లేదా చిత్తవృత్తి నిరోధం కలిగి మనస్సు ఏకాగ్రమవ్వటం, లేదా మనస్సు ప్రశాంతంగా ఉండటం వలన చెప్పినటువంటి వాక్యాలు సరిగ్గా అర్థమయ్యి పరమాత్మ తత్వజ్ఞానం కలిగే యోగ్యత మనస్సుకు కలగటం అనేది మధ్యలో వచ్చే ఫలితాలు. ఈ ఫలితాలను దక్కించుకునేందుకు వీలుగా మనస్సు తన యొక్క ప్రచారాలను లేదా తన యొక్క క్రియలను పూర్తిగా అదుపులోకి తెచ్చుకున్న తరువాత, మనస్సు కదలకుండా నిశ్చలంగా ఉన్న తరువాత, ఆ నిశ్చలమైనటువంటి మనసులో పరమాత్మను ధ్యానించిన తరువాత పరమాత్మ జ్ఞానం కలుగుతుంది. ఆ పరమాత్మ జ్ఞానం ఎలా కలుగుతుంది? ఆ పరమాత్మ జ్ఞానం లేదా పరమాత్మ యొక్క ధ్యానం ఏ రకంగా ఉండాలి అనే విషయాన్ని పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. సర్వభూతస్థమాత్మానం, తన యొక్క స్వరూపాన్ని, పరమాత్మ స్వరూపాన్ని సమస్త భూతముల యందు ఈ యోగి దర్శిస్తాడు.
సర్వభూతాని చ ఆత్మని, భూతాలన్నిటినీ, ప్రపంచంలో మనకు కనిపించే కనిపించని ప్రతి వస్తువును ఆ పరమాత్మతత్వంలో చూస్తాడు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చ ఆత్మని ఈక్షతే. అయితే ఇంతకీ సర్వభూతస్థం, సర్వభూతాల యందు పరమాత్మను చూస్తాడా లేదా తన యొక్క ఆత్మస్వరూపాన్ని చూస్తాడా అని సందేహం కలగవచ్చు. ఆ సందేహానికి ఆస్కారం ఇవ్వకూడదే అనే పరమాత్మ సర్వభూతస్థం ఆత్మానం అనే పేరు పెట్టాడు. సర్వభూతస్థమాత్మానం అని చెప్పడం ద్వారా పరమాత్మలో భాగాలే ఈ జీవాత్మలు, పరమాత్మలో కొన్ని కొన్ని చిన్న చిన్న భాగాల వంటివి ఈ జీవుల యొక్క స్వరూపాలు. ఆ విషయాన్ని పరమాత్మే పైనే చెప్పబోతున్నాడు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అని. అటువంటి జీవులందరూ పరమాత్మ యొక్క భాగాలే కాబట్టి పరమాత్మ కంటే వేరుగా ఈ జీవులను ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పరమాత్మ లేదా జీవులు వీళ్ళందరూ కలిసి ఒకవైపు ఉంటే, ఈ జీవుడు తను చూసేటువంటి వస్తువులన్నిటినీ ఒకవైపు ఉంచుకుని తనను తాను పరమాత్మలో భాగంగా మలుచుకుని, పరమాత్మలో భాగంగా చేసుకుని, తనయందు ఇతర వస్తువులన్నిటినీ, చూసే ప్రతి వస్తువును తనయందు, అలాగే తనను చూసే ప్రతి వస్తువు యందు, లేదా చూసే ప్రతి వస్తువును అనుభవించే భోగించే ప్రతి వస్తువును పరమాత్మ స్వరూపంలోనూ, పరమాత్మ స్వరూపాన్ని నిఖిలమైనటువంటి ప్రపంచంలోనూ చూసుకోవాలి. ఇంతకుముందు మనం చాలాసార్లు అనుకున్నట్లుగా పరమాత్మ ఈ సకల జగత్తుకి, చరాచర ప్రపంచం మొత్తానికి పరమమూల కారణం కాబట్టి పరమాత్మకు భిన్నంగా ఈ ప్రపంచంలో ఏ వస్తువు లేనే లేదు. పరమాత్మ యొక్క స్వరూపమే ఈ ప్రపంచంలో ప్రతి వస్తువులోనూ కనిపిస్తోంది అనే ఒక భావన. ఆ వస్తువులన్నీ పరమాత్మయందే ఉన్నాయి, నేను కూడా అదే పరమాత్మయందు ఉన్నాను అనేటువంటి మరొక భావన. ఈ రెండు భావనలను కలిసి ఆ సాధకుడు చేయగలుగుతాడు. సాధారణ సాధకులకు సంక్లిష్టంగా అర్థమవటానికే చాలా భయంకరంగా ఉండేటువంటి ఈ విషయం పరిశుద్ధమైన మనస్సు కలిగినటువంటి ఆ సమాధి గ్రస్తుడైన యోగికి చాలా సులభంగా అందుతుంది. ఈక్షతే యోగయుక్తాత్మ, చాలా సులభంగా చూసుకుంటాడు. సులభంగా చూసుకోవడానికి అతని ముందున్నటువంటి ప్రధానమైన సాధనం యోగయుక్తాత్మ. ఆ యోగాభ్యాస బలం వలన వచ్చినటువంటి సవికల్పక సమాధి స్థితి. సవికల్పక సమాధి స్థితి వలన లేదా సంప్రజ్ఞాత సమాధి స్థితి వలన ఈ రకమైనటువంటి బలం ఆ యోగ యుక్తాత్మకు కలుగుతుంది. కలిగినప్పుడు సర్వత్ర సమదర్శన, చూసే ప్రతి వస్తువులోనూ సమం, ఆ నిర్విశేషమైన అద్వితీయమైనటువంటి బ్రహ్మను చూసేటువంటి శక్తి ఆ సాధకుడికి సిద్ధుడికి కలుగుతుంది అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అయితే ఉన్నది మనస్సు శుద్ధపడింది, అంతవరకు బాగానే ఉంది. మనస్సు శుద్ధపడితే మనస్సులో భావన చేసుకోవాలి. మనసులో భావన చేసుకోవాలి అంటే ఎవరిని భావించుకోవాలి, ఎవరిని ధ్యానించుకోవాలి అంటే ఇంతకుముందు 1-2 సార్లు మనం మనసులోనే కొలువై ఉన్నటువంటి ఆ పరమాత్మను ధ్యానించుకోవాలి అని చెప్పుకున్నాం. ఇప్పుడు అకస్మాత్తుగా మనసులోనే ప్రపంచంలో ఉండేటువంటి సమస్త భూతాలలోనూ, ప్రపంచంలో ఉండే చరాచర వస్తువులన్నిటిలోనూ పరమాత్మను ధ్యానించుకోవాలి, పరమాత్మను ఆయా వస్తువులలో ధ్యానించుకోవాలి లేదా భావించుకోవాలి అని చెప్పటం కొంచెం దూరంగా ఉన్నట్లుగా ఉంది, అతకటం లేదు అని అనిపించవచ్చు. అయితే పరమాత్మకు ఈ విషయంలో చాలా స్పష్టమైన అవగాహన ఉన్నది. చెప్పినదేమో యోగయుక్తాత్మ అనే వాడి గురించి. యోగం అంటే పరమాత్మ మనం అనుకుంటూ ఉన్నట్లుగా సవికల్పక సమాధి లేదా సంప్రజ్ఞాత సమాధి అనేటువంటి ఒక సమాధి స్థితిని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. సంప్రజ్ఞాత సమాధి అంటే ఇంతవందుకు మనం చెప్పుకుంటూ వచ్చినటువంటి యోగానుష్ఠానం చేసుకున్నట్లయితే వచ్చేటువంటి స్థితి. యోగానుష్ఠానం మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్షలు అనేటువంటి కొన్ని సాధనాలు, లేదా యోగాంతరాయాలను దాటటం, అవాంతరాలను దాటటం, లేదా ఇతర యోగాభ్యాస క్రమాన్నంతా కూడా అనుసరించుకుంటూ ఉండటం చేస్తూ ఉంటే క్రమంగా ఒక స్థితి అంటే మనస్సు కదలని స్థితి ఏర్పడుతుంది. ప్రశాంతాత్మ, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంత మనసం హ్యేనం అని పరమాత్మే చెప్పిన శ్లోకంలో లాగా మనస్సు ఏమాత్రం అలజడి లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతంగా ఉండే స్థితిని యోగశాస్త్రం వారు సంప్రజ్ఞాత సమాధి అనే పేరుతో పిలుస్తారు. ఆ సంప్రజ్ఞాత సమాధిలో ఉన్నవాడికి, ఆ సంప్రజ్ఞాత సమాధిలో ఉండే
యోగి యొక్క మనసుకు ఒక విశేషమైన సామర్థ్యం అందుతుంది. ఆ సామర్థ్యం వైశారథ్యం అనే పేరుతో యోగశాస్త్రం వారు పిలుస్తారు. ఆ వైశారథ్యం రావాలి అంటే నిర్విచారం అనే స్థితి రావాలి. మనస్సు గనక ఏమాత్రం బయటకు కదలకపోతే, మనస్సు ఏమాత్రం బయట విషయాల మీదకు పోకుండా స్థిరంగా చాంచల్యాన్ని విడిచిపెట్టుకుని సమంగా ఉండగలిగితే, ఆ మనస్సుకు నిర్విచారమైనటువంటి ఏమాత్రం సంచారం లేని మనస్సుకు వైశారథ్యం అనేటువంటి ఒక గుణం అబ్బుతుంది. ఆ వైశారథ్యం అంటే ఏ వస్తువునైనా సరే, ఎంత సూక్ష్మమైన వస్తువునైనా సరే, ఎంత దూరంలో ఉండే వస్తువునైనా సరే, ఎంత ఎవరికి అర్థం కాని విషయమైనా సరే చూసేటువంటి సామర్థ్యం ఆ దశలో యోగికి అబ్బుతుంది. దాన్ని యోగజ ధర్మం అని కూడా పిలుస్తారు, లేదా యోగజ ప్రభావం అని కూడా అనవచ్చు. అటువంటి యోగజ ప్రభావం వలన, అటువంటి వైశారథ్యం వలన, ఆ వైశారథ్యంతో కూడిన ఆ యోగికి ప్రతి వస్తువును చూసేటువంటి సామర్థ్యం ఏర్పడుతుంది. ప్రతి వస్తువుని ఉన్న చోటే ఉండి చూడగలుగుతాడు. మనస్సును బయటకు పంపించకుండా కూడా స్పష్టమైన అవగాహనతో ప్రతి వస్తువును చూడగలుగుతాడు. ఆ కనిపించే ప్రతి వస్తువులోనూ ఈ పరమాత్మ యొక్క స్వరూపాన్ని ధ్యానించుకోవాలి. ఇది ప్రాథమిక స్థాయిలో ఉండే సమాధి స్థితుడి యొక్క లక్షణం. ఇది కూడా సమాధిలో ప్రాథమిక స్థాయి. ఈ సమాధిలో ఉండే ప్రాథమిక స్థాయిని గనక అందుకున్నట్లయితే పై స్థాయిలలో ఈ సర్వభూతాలు కనిపించకపోవటం, లేదా అన్నిట్లోనూ పరమాత్మ అనే భావన పూర్తిగా పోయి పరమాత్మ అనేటువంటి ఒకే భావన స్థిరంగా నిలవటం అనే విశేషమైన స్థితి అందుతుంది. ఆ విశేషమైన స్థితి అందేంత వరకు చేయవలసిన సాధన గురించి పరమాత్మ ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు. సర్వత్ర సమదర్శన అనే పదంతో, అలాగే సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చ ఆత్మని ఈక్షతే అని, లేదా ఇంతవరకు మనస్సును బయటకు పంపించకూడదు అని చెప్పేసిన తరువాత సర్వభూతాల యందు ఆత్మను చూస్తాడు అని చెప్పడంలో వేరే అర్థం ఉండటానికి అవకాశం లేదు. కాబట్టి మనస్సు విశారదమైనప్పుడు, మనసులో వైశారథ్యం అనేటువంటి యోగ గుణం పూర్తిగా స్థిరంగా ఉన్నప్పుడు, బలంగా ఈ గుణం అబ్బినప్పుడు, ఆ విశారదమైనటువంటి ఏ విషయాన్నైనా స్పష్టంగా అవగాహనకు తెచ్చుకోగలిగిన సామర్థ్యం కలిగిన ఆ మనసులో సమస్త భూతాలు స్పష్టంగా భాషించటం, ఆ స్పష్టంగా భాషించినటువంటి సమస్త భూతాలయందు కేవలం పరమాత్మ స్వరూపాన్ని మాత్రమే దర్శించటం, ఆ పరమాత్మ యందు సమస్త భూతాలను దర్శించటం అని విశేషమైన ప్రక్రియ ఈ స్థాయిలో యోగ సాధకుడు చేసుకోవాలి అని పరమాత్మ ఉపదేశం చేస్తున్నాడు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన అని. ఈ సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని అనే పదాలను, లేదా ఈ రెండు పాదాలను తీసుకుని అనేక మంది మహానుభావులు దీని యొక్క విశేషాలను చాలా విస్తారంగా వివరించారు. మనువు గారు తన యొక్క మనుస్మృతిలో సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని సంపశ్యన్నాత్మయాజీవై స్వరాజ్యమధిగచ్చతి అని, ఈ సమస్త భూతముల యందు ఆత్మస్వరూపాన్ని దర్శించేటువంటి ఈ మహానుభావుడు ఆత్మయాజీ అనబడతాడు. ఇతర కర్మలు చేసేవారందరూ ఆయా యాగాలు చేసుకునేవారు ఆయా యాగంతో సోమయాజీ అని కానీ మరొక పేరుతో కానీ పిలువబడతారు. ఇతనికి మాత్రమే ఆత్మయాజీ అనే పేరు. ఆత్మయాజి అనే పేరు కలిగిన ఈ సాధకుడికి, లేదా ఈ ఆత్మయాజికి ఫలం స్వరాజ్యం అనేటువంటి ఫలితం దక్కుతుంది. స్వరాట్ అంటే ఇతని కంటే ఎవరూ గొప్ప కాని పరిస్థితిని చేరుతాడు. ఇతని కంటే పైన మరొకరు అధికారులు లేనటువంటి ఉత్తమ స్థితిని ఈ సాధకుడు చేరుతాడు అని ఆ మను స్మృతిలో మనువు గారు కూడా చెప్పారు. ఈశావాస్య ఉపనిషత్తుల్లోనూ ఇతర ఉపనిషత్తులలోనూ ఈ సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని అనేటువంటి దర్శనం చేస్తే ఏ రకమైన ఫలితం దక్కుతుంది అనే విషయాలు చాలా విస్తారంగా ఉన్నాయి. ఆ విస్తారంగా ఉండేటువంటి విషయాలన్నిటినీ పరమాత్మ ఏర్చి ఈ రకంగా సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన అని ప్రత్యేకించి ఇక్కడ ఉపదేశం చేశాడు. ఆ ఉపదేశాన్ని జాగ్రత్తగా మనమందరం గ్రహిద్దాం. ఈ స్థితి అనుభవంలోకి వచ్చేంత వరకు, సమస్త భూతముల యందు పరమాత్మనే దర్శించేటువంటి స్థితి అనుభవంలోకి వచ్చేంత వరకు చేయవలసినటువంటి మానవ ప్రయత్నాన్ని మనం తప్పకుండా చేసుకుందాం. ఆ మానవ ప్రయత్నానికి సహకరించమని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనసారా ప్రార్థించుకుందాం.